నేను కావాలనే 10 డేస్ నుంచి స్టవ్ క్లీన్ చేయకుండా వదిలేసానండి. ఎందుకంటే ఈ సింపుల్ టిప్ మీకు చూపిద్దామని. ఎంత మురికిగా ఉన్న స్టవ్ అయినా, ఆ బర్నర్‌లైనా చాలా నీట్‌గా కొత్త వాటిలా వచ్చేస్తాయండి ఈ సింపుల్ టిప్‌తో. మనం ఇందులో యాడ్ చేయాల్సిందల్లా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా అదే. ఇంకా ఓన్లీ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. బియ్యం పిండి అనేది ఆప్షనల్ అండి. మీరు ఈ ప్లేస్లో శనగపిండి, గోధుమ పిండి ఏదైనా తీసుకోవచ్చు. ఈ పిండి నేను ఎందుకు తీసుకుంటున్నానంటే బేస్గా మనకి రబ్ చేయడానికి కొంచెం బేస్గా ఉంటుందని ఆ పిండి అయితే నేను తీసుకున్నాను. ఈ మూడింటిని కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం స్టవ్ సర్ఫేస్ మీద అప్లై చేద్దాం. దానికన్నా ముందు ఆ స్టవ్ మీద ఉన్న బర్నర్లు తీసేసుకొని షింక్లో లేదా ఎక్కడైనా పెట్టుకొని కాస్త నీళ్లు వేసుకొని నానబెట్టుకుందామండి. కొంచెం పైన నీళ్లు జిమ్మితే సరిపోతుంది. అలా నీళ్ళు జిమ్మేసి కాసేపు వాటిని నానబెట్టుకుందాం. ఈ స్టవ్ క్లీన్ చేసేలోపు ఆ బర్నర్లు నానిపోతాయి. ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ స్క్రబ్బర్ తీసుకొని ఆ పేస్ట్ మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సాల్ట్, బేకింగ్ సోడా ఇంకా కాస్త బియ్యపిండి, ఆ పేస్ట్ని మొత్తం స్టవ్ అంతా అప్లై చేసి జస్ట్ ఒక 5 మినిట్స్ మీరు అలా వదిలేస్తే సరిపోతుంది. స్టవ్ మొత్తానికి అప్లై చేయండి, 5 మినిట్స్ వదిలేయండి. తర్వాత సేమ్ అదే స్క్రబ్బర్తో మొత్తం స్టవ్ అంతా కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ రబ్ చేస్తూ ఉండాలి. అలా రబ్ చేస్తూ ఉండడం వల్ల చక్కగా ఆ పైన మొండి మురికిలు లాంటివి ఏమున్నా, జిడ్డున్నా, ఏదైనా కూరకి సంబంధించినవి ఏదున్నా మొత్తం అంతా పోతుందండి. చక్కగా మనం కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ రబ్ చేసుకుంటే. మనం ఇందులో ఎటువంటి డిష్ సోప్ కానీ లేదా డిష్ లిక్విడ్ కానీ లేదా సర్ఫ్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ సాల్ట్, బేకింగ్ సోడా ఇంకా పిండి వేసుకున్నాము. ఈ సాల్ట్, బేకింగ్ సోడా ద్వారా చక్కగా మొత్తం స్టవ్ మీద ఉన్న మురికి, జిడ్డు మొత్తం పోతుందండి. నిజంగా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నార్మల్గా అయితే క్లాత్తో తుడవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా వాటర్ వేసుకొని చక్కగా మీరు కడిగేసుకోవచ్చు. కానీ మీకు లైవ్లో రిజల్ట్ చూపిద్దామని క్లాత్తో ఒకసారి తుడిచి చూపించాను. చూస్తున్నారు కదా, చక్కగా మొత్తం మొండి మరకలు, ఆ జిడ్డు మరకలు అన్నీ పోయాయి. ఇప్పుడు నార్మల్గా వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కడుక్కుంటే చక్కగా స్టవ్ అంతా నీట్గా ఇంకా క్లీన్గా అయిపోతుంది. మొత్తం వాటర్తో చక్కగా క్లీన్ చేసేసుకున్నాక పొడిగా ఉన్న ఒక క్లాత్తో మొత్తం అంతా ఒకసారి తుడిచేసుకుంటే స్టవ్ క్లీన్ చేయడం అయిపోతుంది. స్టవ్ కింద ఉన్న గట్టు కూడా సేమ్ ప్రాసెస్తో మీరు చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ బర్నర్లు అవి మనం షింక్లో పెట్టి తడిపి పెట్టుకున్నాం కదండి, అవి కూడా సేమ్ లిక్విడ్ అంటే మనం వేసుకున్నాం కదా సాల్ట్, బేకింగ్ సోడా ఇంకా పిండి, సేమ్ ఆ మిశ్రమంతోనే ఈ పైన ఉన్న బర్నర్లు కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. మీరే చూస్తున్నారు కదా, కొంచెం కూడా జిడ్డు మరక కానీ ఆయిల్ స్ట్రెయిన్ కానీ ఏమీ లేవు. చాలా నీట్గా అయితే స్టవ్ అయిపోయింది. సేమ్ అదే పేస్ట్ ఉపయోగించి ఈ బర్నర్లు కూడా మనం కడిగేసుకున్నాం. చక్కగా ఇప్పుడు ఒకసారి క్లాత్తో తుడిచేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. చాలా నీట్గా, చాలా సింపుల్గా ఈ స్టవ్ క్లీన్ చేయడం అనేది అయిపోయింది. మీకు వచ్చిన ఏదో ఒక ముగ్గు వేసేసుకుంటే ఇంకా ఈ స్టవ్ క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.